లో ఆపాదించుకుంటూ అనుభవిస్తూ ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటాం. మన సంఘం అందరూ కూడా ఎంతో హంగులు ఆర్భాటాలు మనం చేసుకుంటూ ఉంటాం. కానీ క్రిస్మస్ చేసుకునేటప్పుడు ఎస్పెషల్లీ సేవకులకి నేను చెప్పాలనుకున్నమాట, క్రిస్మస్ అనేది లోకానికి ఎంత ఆనందమో ఒక సేవకుడికి మించిన ఆనందం అని నేను అంటాను. ఎందుకు ఆనందం అంటే, బైబిల్ గ్రంథంలో సేవకులు అని పిలువబడినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. సేవ అంటే ఆత్మలు రక్షించడమే కాదు, దేవుడి కొరకు నడుము కట్టుకుని ఎవరైతే నిలబడతారో వారికి ఈ పేరు పెట్టవచ్చు, సేవకుడు అని, లేకపోతే సేవకురాలు అని. ఉదాహరణకి స్త్రీలకు సేవకురాలు అని అంటే ఆవిడ పాస్టరమ్మ గారే అవసరం లేదు. ఎక్కడైనా ఉందా బైబిల్లో అంటే, బైబిల్లో హన్నా అనే ఒక ఆవిడ షిలోహు దేవాలయంలో తన బిడ్డలు లేనప్పుడు ఏడుస్తూ రాసిన మాటలు ఉంటాయి. అక్కడ 3 సందర్భాల్లో ఆవిడ ఇలా పలుకుద్ది. ఏమనంటే, నీ సేవకురాలనైన నన్ను, నీ సేవకురాలనైన నాకు, నీ సేవకురాలనైన నాపై కృప చూపించి మగబిడ్డను దయచేయమని అంది. ఏం సేవ చేసిందంటే ఆవిడ సేవకురాల భార్య. సో ఆ నామకరణం దేవుడి పని నిమిత్తం ఎవరు నడుము కట్టుకుంటారో వాళ్ళ సేవకురాలు.